వెల్కమ్ టు రాజనీతి. ప్రభువుల కాలం పోయింది, ఇప్పుడు ప్రభుత్వాల యుగం నడుస్తోంది. ప్రభువుల కాలంలో ఆదేశాలు మాత్రమే అమలయ్యేవి. ఇక ప్రభుత్వాల యుగంలో ఏకపక్షపు ఆదేశాలకు ఆస్కారమే లేదు. అంతా సామూహిక నిర్ణయమే. నిర్ణయం తీసుకునేది ఒక్కరే అయినా అది అమలు కావాలంటే చాలా మంది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సూత్రంతోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగి ఉంది. అలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆకాశానికి ఎత్తిపడుతూ తాజాగా రాష్ట్రపతి ఎన్నిక పూర్తయింది. ఈ నెల 20న తేలిపోయే ఫలితాల్లో తరువాతి రాష్ట్రపతి ఎవరన్నది లాంఛనమే. భారత ప్రజాస్వామ్య చరిత్రలో రాష్ట్రపతి స్థానానికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. దేశానికి 14వ రాష్ట్రపతిగా రాజ్యాంగ పదవిని అధిరోహించనున్న రామ్నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవింద్ ఎన్డీయేతర పక్షాల మద్దతు సైతం కూడగట్టడంతో ఎలక్టరల్ కాలేజీలో ఆయన గెలుపు నల్లేరుపై నడకగా మారింది. ఆయనకు ప్రత్యర్థిగా మీరా కుమార్ బరిలో నిలిచినా యూపీఏ పక్షాల పూర్తి మద్దతు పొందలేకపోయారు. జేడీయూ, బీజేడీ, ఏఐఏడీఎంకే వంటి పార్టీల మద్దతు కోవింద్కే దక్కడంతో అది యూపీఏలో చీలికకు దారితీసింది. అటు టీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలు కూడా బేషరతుగా మద్దతునిచ్చాయి. ఇక మీరా కుమార్ కు ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, తృణమూల్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి. శక్తి మేరకు కోవింద్, మీరా కుమార్ పలు రాష్ట్రాలు పర్యటించి ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడగట్టేందుకు యత్నించారు. పార్లమెంటుతో పాటు దేశంలోని 32 కేంద్రాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు జరిగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓటింగ్లో పాల్గొని తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో భద్రం చేశారు. ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయి. ఎలక్టరల్ కాలేజీ మొత్తం బలం 10,98,903 ఓట్లు. అందులో 50% ఓట్లు దాటిన వారు రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు లెక్క. అభ్యర్థులు కూడగట్టిన మద్దతు ప్రకారం కోవింద్కు దాదాపు 63% ఓట్లు పొందే అవకాశం ఉంది. ఇక మీరా కుమార్ కు లభిస్తున్న మద్దతు ప్రకారం దాదాపు 39% ఓట్లు పొందే అవకాశం ఉంది. భారత్లో అమలవుతున్న ప్రజాస్వామ్యం ఎంతో ఆదర్శవంతంగా ఉందంటూ ఇప్పటికే అనేకసార్లు ప్రపంచ దేశాధినేతలతో మన్ననలు అందుకుంది. రాజ్యాంగ పదవిని అలంకరిస్తున్న వ్యక్తులు సైతం గతంలో ఏ పార్టీకి చెందిన వారైనా అత్యున్నతమైన నైతిక, ప్రజాస్వామ్య, మానవీయ విలువలకు అండగా నిలిచారన్న ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ తరఫున బరిలో నిలిచిన కోవింద్కు పోటీగా మీరా కుమార్ వంటి గొప్ప రాజకీయ నేపథ్యమున్న వ్యక్తిని నిలపడం ఏమంత మంచి సాంప్రదాయం కాదన్న వ్యాఖ్యానాలకు అవకాశమిచ్చింది. రాజకీయాలకు సంబంధం లేని రాజ్యాంగ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఇలాంటి హ్రస్వ దృష్టిని ఇక ముందైనా విడనాడి కొత్త సాంప్రదాయానికి తెరతీయాలని దేశ పౌరులంతా కోరుకుంటున్నారు. ఈ నెల 25తో ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగుస్తుండగా 20వ తేదీనే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. కొత్త రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించి ఇప్పుడు ప్రథమ పౌరుడిగా ఉన్న ప్రణబ్ హుందాగా తప్పుకుంటారన్నమాట. ఏమైనా అత్యున్నత రాజకీయ ప్రమాణాలు పరిఢవిల్లేది కూడా భారత్లోనే అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్నికల సమయంలో మీ ఓటు మాకే అంటూ ప్రజల చుట్టూ తిరుగుతారు. ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు మాక్ పోలింగ్లు సైతం నిర్వహిస్తారు. తీరా ఓటేసే వంతు తమదాకా వచ్చినప్పుడు మాత్రం అచ్చం వేలిముద్ర ఆసాముల్లా మారిపోతారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లకుండా పోయాయి. పాపం చంద్రబాబు, కేసీఆర్ ఎంతో శ్రద్ధతో నిర్వహించిన మాక్ పోలింగ్లు సైతం పనికి రాకుండా పోయాయి. ఏ కారణం చేతనైనా ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే తల తీసేసినంతగా బాధపడిపోయే పల్లెటూరి ఓటర్ల గురించి వేరుగా చెప్పాల్సిన పనే లేదు. వారి దృష్టిలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేవాడు ఉనికిలో లేనివాడితో సమానం. అందుకే ఎన్ని పనులున్నా, మరెన్ని ఆటంకాలున్నా భారీ క్యూ లైన్లలో పల్లె జనం ఎంతో ఓపిగ్గా నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అలాంటిది ప్రజల ఓట్లతో ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల దరిమిలా ఏపీ, తెలంగాణలో పలువురు ఎమ్మెల్యేలు నిబంధనలకు అనుగుణంగా ఓటు చేయలేకపోయారని సమాచారం. బ్యాలెట్ పేపర్లో నిర్దేశించిన చోట టిక్ మార్కు పెట్టాల్సి ఉండగా మరో చోట టిక్ మార్కు పెట్టినట్లు తెలిసింది. దీంతో ఆ 3 ప్రజాప్రతినిధుల ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో సద్వినియోగం కాకుండా పోయాయి. వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలే కావడం విశేషం.
2014 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చాలా ముందుగానే మాక్ పోలింగ్ శిబిరాలు ఏర్పాటు చేశారు. తీరా రాష్ట్రపతి ఎన్నికల వేళ ఏపీ నుంచి 2 టీడీపీ ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి 1 ఎమ్మెల్యే తడబాటుకు గురై పెట్టవలసిన చోట టిక్ మార్కు పెట్టకుండా వేరే చోట పెట్టారని, అందువల్ల వారి ఓట్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనివార్య కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల ఓటింగుకు దూరంగా ఉండిపోయినట్లు సమాచారం. అటు చంద్రబాబు నాయుడు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోలేకపోయిన ఎమ్మెల్యేలను చీవాట్లు పెట్టినట్లు సమాచారం. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల అధినేతలు కూడా కోవింద్కు బేషరతుగా మద్దతునిచ్చి ఎమ్మెల్యేలకు హుషారు పెంచారు. కానీ ఇలా పలువురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లకుండా పోయే పరిస్థితిని మాత్రం పల్లె ఓటర్లు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు రాజనీతి. కొంతమంది రాజకీయ నాయకుల తీరే వేరు. పదవుల కోసం పైరవీలు చేస్తారు. అధిష్టానానికి వంగి వంగి సలాములు కొడతారు. తీరా పదవి వచ్చాక పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ కల్చర్ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీ మీటింగ్స్ కు వస్తారు, ఒక చాయ్ 2 బిస్కెట్లు తీసుకుంటారు, నాయకులకు తోచిన సలహాలు ఇస్తారు, ఆ తర్వాత హడావిడిగా వెళ్లిపోతారు. పదవి ఇచ్చిన పార్టీని కనీసమైనా గుర్తించుకోరు. కాంగ్రెస్లో కొందరికి ఊహించని అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. అదృష్టవశాత్తు పదవులు కూడా వరిస్తాయి. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆకుల లలిత ఇంతకుముందు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగారు. అయితే అప్పుడు ఆమె పెద్దగా కార్యక్రమాలేమీ చేయలేదు. సుమారు 2 ఏళ్ల పాటు ఆమె మహిళా ప్రెసిడెంట్ గా కొనసాగినా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డిఎస్ ఎమ్మెల్సీ స్థానం ఆశించారు. కానీ అది ఆకుల లలితకు దక్కింది. దాంతో నారాజైన డిఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా ఆకుల లలిత మాత్రం పార్టీ నాయకులు, మహిళా ప్రెసిడెంట్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం తప్ప మహిళా సమస్యలపైన, రాష్ట్రంలో జరిగిన ఇతర సంఘటనలపైన ఎక్కడా కూడా సరైన తీరులో స్పందించలేదని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా స్పందించినా సొంత జిల్లా అయిన నిజామాబాద్ వరకే పరిమితం అయ్యారని చెప్పుకోవచ్చు. మండలిలో లలిత మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువే. ఇక లలితతో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన దామోదర్ రెడ్డి సైతం ఎక్కువ శాతం మౌనంగానే ఉంటారు. మహబూబ్ నగర్ జిల్లా సమస్యల మీద మాత్రమే ఆ జిల్లా నేతలతో కనిపిస్తారు. ఇక మరో ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అయితే అసలైన ఎమ్మెల్సీయేనా, కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అన్నట్లే ఉంటారు తప్ప ఎక్కడా కనిపించరు. ఇక స్థానిక సంస్థల్లో సవాల్ చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అఫీషియల్ గా సిఎల్పి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడిన సందర్భాలే లేవు. ఇది కాంగ్రెస్ లో ఉన్న 6 ఎమ్మెల్సీల్లో 4 ఎమ్మెల్సీల సిచ్యువేషన్. ఇక ఎంపీల విషయానికొద్దాం. ఒకరిది ఊహించిన అవకాశం, మరొకరిది అదృష్టం అని చెప్పుకోవచ్చు. వాళ్లలో ఒకళ్ళు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అయితే, రెండో వ్యక్తి ఎంపీ నంది ఎల్లయ్య. పదవుల్లో కొనసాగుతూ కాస్తో కూస్తో క్రియాశీలకంగా ఉన్నది వీళ్ళిద్దరే. రాష్ట్ర సమస్యల మీద పోరాటం చేయడం, ప్రెస్ మీట్లు పెట్టి సమస్యలను పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నంది ఎల్లయ్య అడపాదడపా మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కలిసి వస్తారు. ఇక ఆనంద భాస్కర్ ఏం చేసినా ఢిల్లీలోనే చేస్తారు. ఇక మరో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా గ్రూప్ పాలిటిక్స్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తారు. వీళ్లంతా రాజ్యసభ, లోక్సభల్లో ప్రసంగించే సందర్భాలు తక్కువనే చెప్పుకోవాలి. ఇక ఎంఏ ఖాన్ కూడా సేమ్ టు సేమ్. రాష్ట్రంలో రాష్ట్ర సమస్యలపై చుక్క తెగి పడినట్లు ఎప్పుడూ గానీ మాట్లాడరు. పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఇలా కొందరు క్రియారహితంగా ఉండడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం, రాష్ట్ర సమస్యల మీద దూకుడుగా వ్యవహరించే వాళ్లు ఇంకా ఉంటే బావుంటుందని కాంగ్రెస్ కేడర్ అభిప్రాయపడుతోంది.
పోగొట్టుకున్నది ఒక చోట, వెతికేది మరో చోట అయితే లాభమేంటి? ఈ పాయింట్ను జగన్ గుర్తించారు కాబట్టి నంద్యాల మీద పూర్తి స్థాయిలో వర్కౌట్స్ చేస్తున్నారు. అధికార పక్షం అతిరథ మహారథుల్ని అక్కడే మోహరించి అభివృద్ధి పనుల పేరుతో తాయిలాలు ప్రకటిస్తుంటే జగన్ కూడా అదే స్థాయిలో ఎత్తుగడలు వేస్తున్నారు. త్వరలోనే తల్లి చెల్లితో కలిసి నంద్యాల గల్లీలో సకుటుంబ సపరివారంగా వాలిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకపోతే మరేదీ కాదు. నంద్యాలను దక్కించుకోకపోతే ఏపీని కూడా దక్కించుకోలేం. ఇదే స్ఫూర్తిని వైసీపీ అధినేత జగన్ తన శ్రేణులకు నూరిపోస్తున్నారు. గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి చేత పోటీ చేయించి వైసీపీ గెలుచుకున్న స్థానాన్ని అధికార పక్షం ఎగరేసుకుపోతే చేష్టలుడికి చూస్తుండిపోయిన జగన్కు ఇది పరీక్ష సమయంగా మారింది. నంద్యాల ఓటర్లు తమనే కోరుకుంటున్నారనే సందేశాన్ని ఏపీ ప్రజానీకానికి వినిపించాల్సిన అవసరం వైసీపీకుంది. అటు మంది మార్బలాన్ని, అధికార యంత్రాంగాన్ని ఒకే చోట గుమ్మరించి ఏపీ ప్రజానీకం టీడీపీ పరిపాలననే ఇష్టపడుతోందన్న సందేశం పంపించేందుకు చంద్రబాబు సర్వశక్తులు కేంద్రీకరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి వైసీపీ గుర్తుతో గెలిచి అధికార పార్టీలో చేరడంతో ఆ స్థానం తమదేనన్న ధీమాలో వైసీపీ ఉంది. దీనికోసం పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు అధినేత జగన్. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఒక సర్వే కూడా చేయించారు. ఈ సర్వే ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వచ్చాయన్న ప్రచారం పార్టీలో సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం నంద్యాల ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా నంద్యాలలో మెజార్టీగా ఉన్న ముస్లిం ఓటర్స్ ని ఆకర్షించేందుకు మాజీ మంత్రి ఫరూక్కు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారు. ముస్లిం ఓటర్ల తర్వాత స్థానంలో ఉన్న బలిజలకు కమ్యూనిటీ హాల్ వంటి కార్యక్రమాలను ప్రకటించారు. ఈ క్రమంలో అధికార పక్షం అనుసరిస్తున్న గిమ్మిక్కుల్ని అధిగమించి ప్రజల్ని మరింతగా తన వైపు తిప్పుకునేందుకు జగన్ సెంటిమెంట్తో కూడిన మరో అస్త్రాన్ని సంధించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నంద్యాలకు పంపి ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తించాలని జగన్ యోచిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థితో పాటు యువ నాయకురాలు మంత్రి అఖిల ప్రియ ఇంకా చాలా మంది సీనియర్ మంత్రులు కూడా ప్రచారం చేయడంతో ఇక వైసీపీ కూడా ప్రచారం ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. విజయలక్ష్మి, షర్మిలతో పాటు వారికి పూర్తి అండగా తామంతా ఉన్నామనే సంకేతం పంపుతూ వైసీపీ ముఖ్య నేతలంతా నంద్యాలకు మకా మార్చనున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకులకు అధికార యంత్రాంగానికి మధ్య ఇసుకేస్తే పొగ రాజుకుంటోంది. నిజమే, ఇసుక ఇష్యూతోనే నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు, కలెక్టర్కు వార్ నడుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన వారినే ప్రశ్నిస్తారా అని ఎమ్మెల్యేలు ఆగ్రహిస్తుంటే మాకు అన్ని రూల్స్ తెలుసు, మాకెవరూ చెప్పక్కర్లేదని కలెక్టర్ కౌంటర్ ఇస్తున్నారు. ఇద్దరి మధ్య అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మరి కలెక్టర్ చెప్తున్నట్లు రూల్స్ ప్రకారం నడవాలా, లేక ప్రజల అవసరాలు ఎరిగిన ఎమ్మెల్యేల దిశానిర్దేశం మేరకు పరిపాలన సాగాలా? కీలకమైన ఈ రెండు విభాగాలను సమన్వయం చేసేందుకు మరో కొత్త విభాగాన్ని సృష్టించాలా? నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు అన్నింటిలోనూ టీఆర్ఎస్దే హవా. ప్రతిపక్షం అనేది మచ్చుకైనా లేకపోవడంతో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అందుకు నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా వ్యవహారశైలి కారణమన్న విమర్శలు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని యోగితా రాణా ఏమాత్రం పట్టించుకోరన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఎమ్మెల్యేల మాటను అస్సలు పట్టించుకోరని ప్రజాప్రతినిధులంతా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చాలా సమావేశాల్లో సైతం ఎమ్మెల్యేలు, కలెక్టర్కు మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. ఇసుక క్వారీల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా ఒక్కటి కూడా కేటాయించకపోతే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయని ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. మా దగ్గర లాస్ట్ 1.5 years నుంచి కలెక్టర్ గారికి, జేసీ గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పనులు గౌరవ ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారమ్మా, ఇసుక క్వారీ లేవు, మాకు ఇబ్బంది అవుతుంది, మేము బాల్కొండ పోవాలా, నిజామాబాద్ రూరల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది, మాకు ఒక క్వారీ 1-2 ఇవ్వండి అమ్మంటే ఒక్క క్వారీ లేదు మేడం. ఒక నియోజకవర్గంలో ఒక క్వారీ ఇవ్వకుండా ఎట్లా ప్రభుత్వ పనులు జరుగుతాయండి? R&B వర్క్ 70 కోట్ల రూపాయలు ఉన్నాయి, 110 కోట్ల రూపాయల బ్రిడ్జ్ ఉంది, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ నడుస్తుంది 110 కోట్ల రూపాయలు, దగ్గర 800 కోట్ల రూపాయల వర్క్ నడుస్తుంది. అసలు ప్రతి కన్స్ట్రక్షన్ కి, ప్రతి రోడ్లకు బాత్రూమ్ కట్టాలంటే, కుండీలు కట్టాలంటే, ప్రతి దానికి గుండెకాయలు అంటే ఇసుక ఒక క్వారీ ఆర్మూర్లో లేదు. ఒకటి మేము చెప్పాం, మీరు ఏదన్నా ఒకటి డిసైడ్ చేసి ఇవ్వండి, మీరు అవసరమైతే ఒక MROని అలాట్ చేసి అక్కడ పెట్టండి. మీకు చెప్తున్నాను,
1.5 year నుంచి రిటర్న్లో రాశాను మేడం, నా దగ్గర రిటర్న్ లెటర్స్ ఉన్నాయి. నాకు క్వారీ ఇవ్వరు వాళ్ళు. గతంలో జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్పై ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా గళం విప్పారు. అభివృద్ధి నిధుల ఖర్చు విషయంలో కలెక్టర్ థర్డ్ పార్టీ ఎంక్వైరీ పెట్టడంపై తీవ్ర దుమారమే రేగింది. ఎమ్మెల్యేలపై ఎంక్వైరీలు పెట్టిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. ఇలాంటి వ్యవహారాలతో తమపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ విషయం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది కూడా. తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజల అవసరం కోసం ఇసుక క్వారీలు మంజూరు చేయాలని కోరినా యోగితారాణ 3 ఎమ్మెల్యేలకు నో చెప్పేశారట. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఓసారి ప్రగతి భవన్ సమావేశంలో సీఎం ముందు నెత్తినూరు కొట్టుకున్నట్లు సమాచారం. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కలుగు చేసుకుని సర్ది చెప్పినా కలెక్టర్ ఏమాత్రం దిగిరాలేదు. దీంతో ఎమ్మెల్యేలకు ఆమెపై మరింత అసహనం పెరిగిపోయింది. వీరి మధ్య పేచీ ముదిరిపోయి చిన్నపిల్లల కొట్లాటలా మారిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ ఎమ్మెల్యే ఆమె ట్రాన్స్ఫర్ అయ్యారంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఎస్ఎంఎస్లు పెట్టడం కలకలం రేపింది. దీనిపై అసహనానికి గురైన కలెక్టర్ తానింకా బదిలీ కాలేదని మీడియాతో చెప్పేందుకంటూ డిపిఆర్ఓ చేత మెసేజ్లు పెట్టించి ఆ తర్వాత ప్రెస్ మీట్ రద్దు చేయిస్తున్నారు. తను బదిలీ కాలేదని చెప్పేందుకు కలెక్టర్ ఇలా కౌంటర్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఆమెను నిజామాబాద్ నుంచి బదిలీ చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్లినట్టు సమాచారం. మరి ఈ వార్లో సీఎం ఎటు మొగ్గు చూపుతారు? ప్రజావసరాల కోసం ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిస్తారా, లేక రూల్స్ ప్రకారం నడిస్తే ఏ గొడవ ఉండదని సర్వాధికారాలు కలెక్టర్కే కట్టబెడతారా చూడాలని ప్రజానీకం ఆసక్తిగా ఉంది. నేషనల్ లెవెల్లో పనిచేసిన ఒక అనుభవశాలి లోకల్కు వచ్చాడంటే 2 కారణాలుండాలి. 1 ఆయన పతనానికి సూచికైనా కావాలి. 2 ఆ లోకల్ సిచ్యువేషన్ జాతీయ స్థాయి కన్నా పెద్దదే ఉండాలి. జగన్కు ప్రధాన రాజకీయ సలహాదారుగా ఏపీలో అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ ఆ రెండిట్లో ఏ కవుకు చెందుతాడు? ప్రశాంత్కున్న ట్రాక్ రికార్డ్ చూసి కాకలు తీరిన చంద్రబాబు సైతం బెదిరిపోతున్నాడంటే ఆ లోకల్ ఇష్యూ ఎంత పెద్దదో అర్థం కావట్లేదా? సీఎం కుర్చీ మీద జగన్ని కూర్చోబెట్టేందుకు ఏపీకి వచ్చిన ప్రశాంత్ పేరు విన్నప్పుడల్లా బాబుకు ప్రశాంతత కరువవుతోందట. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ లొంగేది లేదు, ఎవర్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ అలవాటు ప్రకారం రాజకీయ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించే చంద్రబాబు నాయుడికి ఏపీలో మారుతున్న పరిస్థితులను చూసి బెంగ పట్టుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జగన్ పక్కన రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ చేరిన తరువాత ఆ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోందని వారంటున్నారు. ఒక్క నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం తనకున్న బలాన్ని, బలగాన్ని, పరిశీలక బృందాన్ని బాబు నంద్యాలకు తరలించడాన్ని అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. నంద్యాలలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు అవసరమైన వారు అందుబాటులో ఉండేందుకు 5 మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, ఆదినారాయణ రెడ్డి ఈ 5 పంచపాండవుల్లా నంద్యాల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరో మంత్రి బాబు తనయుడైన లోకేష్ కూడా వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. వారు కాకుండా ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్న ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ నౌమాన్లకు నామినేటెడ్ పదవులు కేటాయించారు. నంద్యాలలో గెలిచేందుకు మైనారిటీలు, బీసీలు చేజారకుండా ఉండేలా దొరికిన ప్రతి అవకాశాన్ని బాబు వినియోగించుకుంటున్నారు. ఉత్తరాది రాజకీయాల గురించి మాత్రమే తెలిసిన ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదని బేరాలు పలికిన బాబుకు ప్రశాంత్ కనుసన్నల్లో మొన్న గుంటూరులో జరిగిన సభ, అందులో జగన్ నోట నుంచి వచ్చిన హామీలను, వాటి లోతుపాతులను చూసి నిజంగా వెన్నులో వణుకు పుడుతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్ తన మనసులో మాటను అంత బాహాటంగా చాటుకోవడం నైతికంగా అంగీకారయోగ్యం కాకపోయినా సీఎం కావాలన్న ఆకాంక్షను జగన్ ప్రకటిస్తున్న సమయంలో జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆయన్ని నిద్రకు దూరం చేస్తోందని, టీడీపీలో తీరని అశాంతి రేపుతోందని బాబు గురించి తెలిసిన రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని, జగన్ మీదున్న అవినీతి ఆరోపణల్నే ప్రచారాస్త్రాలుగా వాడుకుని పీఠం అధిరోహించిన బాబు వచ్చే ఎన్నికల్లో పాత నినాదాలు పనిచేయకపోవచ్చని, అలాంటప్పుడు కొత్తగా ఏ అంశాన్ని ముందుకు తేవాల్సి ఉంటుందని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అసలు జగన్ మీద అవినీతి మరకలేవీ లేవన్నట్టుగా
తను ఇక నుంచి ముఖ్యమంత్రి అన్నట్టుగా జగన్ని పరకాయ ప్రవేశం చేయించిన ప్రశాంతే అందరికన్నా ఎక్కువగా గుబులు పుట్టిస్తున్నాడన్న వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి బాబు భయాన్ని ప్రశాంత్ రుజువు చేస్తారా, లేక తాడును చూసి పామనుకుని అనవసరంగా కంగారు పడ్డానని బాబు ఊపిరి పీల్చుకుంటారా అనేది ఎన్నికల తరువాతే తేలుతుంది.